ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు శాంటా క్లాస్ ఇతని గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. ఈ శాంటా క్లాస్ ఒక సాధారణ మానవుడు. ఈయన దేవుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు చేత రక్షించబడ్డ ఒక మంచి భక్తుడు, ఒక నమ్మకమైన విశ్వాసి. ఎందుకంటే కొంతమందికి శాంటా క్లాస్ గురించి తెలియక వాళ్ళు ఎక్కువగా క్రిస్మస్లోనే చూస్తారు, ఆయన యొక్క వేషధారణ మాత్రమే చూస్తారు, కానీ వారి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి ఈ శాంటా క్లాస్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. శాంటా క్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. చాలా సంవత్సరాల క్రితము, క్రీస్తు శకము 270వ సంవత్సరము మార్చి 15వ తారీఖున ఈయన జన్మించాడు. ఈయన ప్రాంతము ఆసియా ఖండంలో సెర్సియా అనే పట్టణంలో పరాటా అనే ప్రాంతము. ఈ నికోలస్ తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులు, గొప్ప ధనవంతులు కూడా. వీరు దేవుని యందు భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే నికోలస్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరమైపోయాడు. తల్లిదండ్రులు మరణించారు. చిన్నతనంలో యుక్త వయస్సులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న నికోలస్ భక్తి శ్రద్ధల్లో మాత్రం తగ్గేవాడు కాదు. తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి విశ్వాసాన్ని చూపించేవాడు. ఒంటరివాడైపోయిన ఈ నికోలస్ తన అంకుల్ వద్ద పెరిగాడు. ఈ నికోలస్ ఉన్న సర్వ సమృద్ధిలో ఆయన సుఖపడేవాడు కాదు. ప్రతి వారిని దరి చేర్చుకునేవాడు. లేనివారికి సహాయం చేసే గుణం గలవాడు. అవసరతలో ఉన్నవారికి, వారు ఎవరైనప్పటికీ వారికి కూడా సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. చిన్నపిల్లలను ఆదరిస్తూ, లేనివారికి సహాయం చేస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, ప్రతి వారికి కూడా సహాయం చేయడం, దేవుని గూర్చిన వార్త ప్రకటన చేయడం ఇతనికి చాలా ఇష్టం. ఆనాడు ప్రాంతాల్లోనూ పట్టణాలలో కూడా బిషప్లు పరిపాలిస్తూ ఉండేవారు. వయసు పెరిగి వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి ఆనాటి బిషప్లు కొత్త వారి కోసం ఆసియా ఖండం మొత్తం ప్రకటించారు. అయితే దేవదూతల ప్రత్యక్షత చొప్పున ఈ చిన్న నికోలస్ని బిషప్గా ఎన్నుకుంటారు. నికోలస్ అతి చిన్న వయసులో, అనగా 19వ సంవత్సరంలోనే బిషప్గా ఎన్నుకోబడతాడు. ఈ సెయింట్ నికోలస్ బిషప్గా ఉండిన ప్రాంతము మైరా అనే ప్రాంతము. దీన్నే ఇప్పుడు టర్కీ అని పిలుచుకుంటున్నాం. ఈ నికోలస్ బిషప్ అయిన తర్వాత కూడా ఈ మైరా ప్రాంతంలో కూడా వీధి వీధి తిరుగుతూ, దేవుని సువార్త ప్రకటిస్తూ, అనేకులకు సహాయం చేస్తూ, లేనివారికి అందిస్తూ, అందరినీ ఆదరిస్తూ, ప్రేమగా చూసుకునే దయాగుణం గలవాడు. ఇతను అధికారిగా కాకుండా సాధారణ సహవాసిగానే, సాధారణ సహకారిగానే అందరికీ సహాయం చేస్తూ, అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు. దేవుణ్ణి ప్రకటిస్తూ ఉండేవాడు. ఈయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, నికోలస్ గాను బిషప్ గాను
సహాయం జరిగించినట్లు తెలియనిచ్చేవాడు కాడు. అందరికీ సహాయం చేసినా, అందరూ సహాయం పొందుకున్నా, ఎవరు సహాయం చేశారో, ఎవరి ద్వారా సహాయం వచ్చిందో కూడా తెలియనిచ్చేవాడు ఇతడు కాదు. అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య చేసి, అందరికీ సహాయం చేసి, అందరి మన్ననలు పొందినటువంటి ఈ నికోలస్ డిసెంబర్ 6వ తారీఖున 343వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన చేసిన సహాయాలే, చేసిన కార్యాలే, చేసిన పరిచర్య అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అయితే జనులెవ్వరూ ఊహించనటువంటి పరిచర్యను ఈ నికోలస్ జరిగించాడు. శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా, శోధించబడుతున్నా మానవుడి యొక్క ముఖంలో, మానవుడి యొక్క హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెలగాలని ఈ నికోలస్ ప్రయత్నించేవాడు. ఈ నికోలస్ 343వ సంవత్సరంలో చనిపోయినా ప్రతి క్రిస్మస్కి మనం గుర్తుంచుకుంటూనే ఉన్నాం. మన మధ్య అతను బ్రతికే ఉన్నాడు అన్నట్లుగా తన యొక్క డ్రెస్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేక గిఫ్ట్లు ఇతరులకు పంచిపెడుతున్న ఆ దృష్టాంతం మనకి కనపరిచే విధానం మనం చూస్తూ ఉంటాం. ఈ నికోలస్ చేసిన కార్యాలు, సహాయాలు తెలియనిచ్చేవాడు కాదు, తెలిసేవి కాదు. నికోలస్ వలన సహాయం పొందిన ఒక కుటుంబమును గూర్చి, ఆ కుటుంబంలో ఇతని వలన పొందిన సహాయం ఏమిటో తెలుసుకుందాం. ఒక మనుషునికి 3 కుమార్తెలుండిరి. కుమార్తెల చిన్నతనంలో తల్లి మరణించింది. అయితే తినడానికి కూడా యోగ్యత లేనటువంటి దారిద్ర్యంతో బ్రతుకుతున్నారు. కుమార్తెలను పోషించలేక, వారికి వివాహం చేయలేక ముసలితనంలోనికి పడిపోయిన తండ్రి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. పనిచేసే శక్తి లేదు, పోషించే యోగ్యత లేదు. ఎంతో కరువుతో, దారిద్ర్యంతో బ్రతుకుతున్నారు. ఈ 3 కుమార్తెలకి ఆహారం పెట్టడమే ఇబ్బందిగా ఉన్న తండ్రి కట్నం ఇచ్చి ఈ 3 కుమార్తెలకు వివాహం చేయాలనే చింత ఎప్పుడు కూడా మనసులో బాధిస్తూనే ఉండేది. ఇటువంటి భయంకరమైన స్థితి నుండి, కరువు నుండి బయట పడాలంటే పెద్ద కుమార్తెను అమ్మివేయాలని నిశ్చయించుకొని ఆ రాత్రి దేవునికి ప్రార్థించుకొని మరుసటి రోజు ఉదయము బజారుకి తీసుకువెళ్ళి పెద్ద కుమార్తెని అమ్మివేయాలని వారు నిశ్చయించుకున్నారు. ఈ విధంగా ఆలోచించుకొని తండ్రితో పాటు 3 కుమార్తెలు నిద్రించుచుండగా రాత్రి సమయంలో కిటికీలో నుంచి ఒక మూట ఇంటిలోకి రావడం జరిగింది. అయితే ఆ మూటను రాత్రి గమనించలేదు. కానీ తెల్లవారుజామున తండ్రితో పాటు 3 కుమార్తెలు ఆ మూటను గమనించగా దాంట్లో ధనము, నగలు, విలువైనటువంటి వస్తువులు అన్నీ కూడా దానిలో సమకూర్చబడ్డాయి. వెంటనే తండ్రి ఆ మూట తీసుకొని చుట్టూ చూశాడు. అంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరిది ఈ మూట, ఎవరిచ్చారు అనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు. అయితే బజారులోకి తీసుకువెళ్ళి అమ్మివేయాలనుకున్న పెద్ద కుమార్తెను చూసి వచ్చినటువంటి ఈ యొక్క సహాయం ద్వారా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపించడం జరిగింది. పెద్ద కుమార్తె చక్కగా బ్రతుకుతుంది. దేవుడు నా మొర విని నా పెద్ద కుమార్తెకి సహాయం చేశాడని తండ్రి ఎంతగానో సంతోషించాడు. అలాగే రెండవ కుమార్తె విషయంలో కూడా ఇలాగే జరిగింది. మూడవ కుమార్తె విషయంలో కూడా ఇలాగే జరగగా ఆయన నికోలస్ గారిని గమనించి
ఆయనని పట్టుకొని అడగగా నికోలస్ ఇచ్చిన సమాధానం, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీవు చింతలో ఉన్నటువంటి నిన్ను, శ్రమలో ఉన్నటువంటి నిన్ను కాపాడటానికి నన్ను సహాయం చేయమని చెప్పాడు. దేవుడు నీకు సహాయం చేయమని చెప్పినందుకే నేను సహాయము చేశాను. ఈ సహాయము చేసినది నేను కాదు, దేవుడే అని నికోలస్ చెప్పాడు. అయితే ఈ నికోలస్కి సంబంధించి ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కొంతమంది దుండగులు కొంతమంది యువకులని శిక్షించి, బంధించి, కొట్టి, చంపి పారిపోగా ఇది చూసినటువంటి నికోలస్ మీదే జనులకు అనుమానం వచ్చింది. కానీ నికోలస్ బాధపడి ఆ చనిపోయినటువంటి యువకులను ప్రార్థించి లేపగలిగాడు. ఈ విధంగా నికోలస్ని గూర్చి వెలుగులోనికి వచ్చినవి గొప్పగానే ఉన్నవి, వెలుగులోనికి రానివి చాలానే ఉన్నాయి. కానీ మనం గమనించవలసినది ఏమిటంటే ఈ కార్యాలు, కథనాలు అన్నీ కూడా ఈ యొక్క నికోలస్ యొక్క భక్తి, శ్రద్ధ, విశ్వాసాలను బయలుపరుస్తూ ఉన్నాయి. ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపి ఆహారం పెట్టేవాడు నికోలస్. చింతల్లో ఉన్నవాడికి సహాయం చేసి ఆనందాన్ని చూసేవాడు ఈ నికోలస్. చిక్కులతో ఉన్నవాడికి చిక్కుముడులు విప్పి సహాయం చేసేవాడు ఈ నికోలస్. అందరికీ కూడా బహుమానాలు ఇస్తూ వారి ఆనందాన్ని చూసేవాడు ఈ నికోలస్. ఈ విధంగా ప్రతి మనుషులలోనూ కూడా ఆనందాన్ని చూస్తూనే బ్రతికాడు ఈ నికోలస్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము గనుక ఇటువంటి భక్తులను, నీతిమంతులను మనము జ్ఞాపకము తెచ్చుకుంటున్నాం. అందరూ సహాయకులుగా మారాలి, చింతలను దూరం చేసుకోవాలి, అందరి హృదయాలు ఆనందంతో దేవుణ్ణి స్తుతించాలి అనే ఉద్దేశాన్ని తెలియపరచడం కోసమే ఈ నికోలస్ వేషాన్ని, అనగా క్రిస్మస్ తాత వేషాన్ని వేడుకల్లో వేస్తూ ఉంటారు. బాధలు, వేదనలు, శ్రమలు, శోధనలు, చిక్కులు, చింతలు వీటన్నిటిని పక్కన పెట్టు. దేవుడు ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు. కానీ దేవునితో గడిపే క్షణం సంతోషంగా ఉండాలి గనుక అట్టి పరిపూర్ణమైన సంతోషము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.